కి సంబంధించి తర్వాత వీరి అంతర్గత పోరు గురించి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే ఎంత కన్ఫ్యూజ్ చేసినా ఏం చేసినా సరే ప్రజలు డిసైడ్ అయ్యారు ఓటుకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ పార్టీకి అధికారం ఇవ్వాలనే విషయం గురించి. సరే శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఎంతమందికి రాజ్యసభ సీట్లు ఇస్తారండి? ఉన్నదెన్ని ఎంతమందికి ఇస్తారంటే పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు అంటే వీరికి ఇష్టమైన వారిని మాత్రం పిలిపించి మాట్లాడుతున్నారు, వారికి మాత్రమే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, మిగతా ఎవ్వరికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, వారిని పిలిచి రాజ్యసభ ఇస్తూ ఉంటున్నారు. ఎన్నొస్తాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు రాజ్యసభ సీట్లు ఎంతమందికి ఇస్తారు? అందుకనే వారికి తెలుసు కాబట్టి మీరు నమ్మేది లేదు, ఈసారి ఈ పరిస్థితి లేదు అనే బయటకు వెళ్తామంటూ చెప్తున్నారు కదా, బహిరంగంగానే ఇవాళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. సార్, మొదట మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అలాగే జనసేన నేత లక్ష్మణరావు గారికి, అనలిస్ట్ గౌతమ్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో రంగులు మారుతున్న రాజకీయాలు అది ఎలా ఉన్నాయంటే, గతంలో చిన్నప్పుడు జాతరకు వెళ్ళినప్పుడు చాక్లెట్ కొనిస్తానన్నా, బాగా చదువుకో, లేదు ఇంకోటి కొనిస్తానన్నా, బాగా చేయని చెప్పే టైప్ లో రాజకీయాలు మారిపోయినాయి. ఎంత బహిరంగంగా ఓపెన్ గా చెప్పేస్తున్నారంటే 150 కోట్లు ఉంటే రండి ఎంపీగా, 50 కోట్లు ఉంటే ఎమ్మెల్యేలుగా రండి. ఇదొక పార్టీ అయితే గారు, మామూలుగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఒక 4 రెడ్లు ఉన్నారండి. వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ పెట్టుకున్నారు. పలానా తిరుపతిలో ఉత్తరపుట్టి కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ బాబు సర్వే ఇలా ఉంది, డబ్బులు ఇస్తే పనులు అవుతాయి, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఆ పోటీలో ఉండరండి, వేరే వాళ్ళకి ఇస్తున్నాం. ఇదొక రాజకీయం జరుగుతుంది. మళ్ళీ ఇంటర్నల్ గా మనీ మ్యాటర్ కూడా జరుగుతుంది. డబ్బులు తోగలుగుతున్నారా, తోగలేరా, తోగలరన్నప్పుడు మొగ్గు చూపిస్తున్నారు, తోగలేరన్నప్పుడు లేదు వేరే పేరు చెప్తారు. ఇలా వ్యాపారం స్టార్ట్ చేశారండి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో. ఒక 1200-1300 కోట్లు ఇది దండుకోవాలని ప్లాన్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి. దీనికి కారణాలు ఏవో చెప్తారు. ఎందుకంటే మీ పని విధానం బాగలేదు, మీరు గడప గడపకు వెళ్ళలేదు, బీసీ బస్సు యాత్ర సరిగా చేయలేదు, అలాగే ప్రజల్లో తిరగలేదు, ప్రజా సమస్యల పైన మీరు లేరు. ఇట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, సార్ మీరు ఒక మాట అడుగుతాను, వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఏ కాన్స్టిట్యూన్సీ అయినా కార్యకర్తలే కదా కష్టపడి గెలిపించారు, వాళ్లే కదా తిరిగి పాంప్లెట్లు పంచారు, వాళ్లే కదా ఓటర్లు తీసుకుని వచ్చి ఫ్యాన్ కేంప్ నుంచి రిక్వెస్ట్ చేశారు, వాళ్లే కదా మీరు ఇచ్చిన డబ్బులు తాయిలలో పంచారు. అంటే అక్కడున్న నాయకుడిని గెలిపించడానికి చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలందరూ ఉన్నట్టు తీసేసి ఆ మనిషిని లేదు ఎల్లప్ప కాదు పొల్లప్ప వస్తాడంటే ఇతను వాళ్ళకి ఎలా అనుసంధానం అవుతాడు? అది మెయిన్ పాయింట్. ఇప్పుడు మీరు ఉన్న పాత సినిమాలు గుర్తుంటారో లేదో, సరిగా ఆడలేదు అనుకోండి, సినిమా కొత్త సినిమా రిలీజ్ అయింది, పాత సినిమాల్లో ఉన్న ట్రెండ్ ఇది. వెంటనే ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే ఒక కొత్త పాటని యాడ్ చేస్తాడు సినిమాలో. ఇది ఏమంటుందండి, క్లబ్ డాన్స్ పాట అంటారా లేదా ఇంకేమైనా అంటారు, అలా అలా జిమిక్స్ చేస్తారు, గుర్తురాలన్నా ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తారు. ఊరే కొత్త సినిమాలో పాత సినిమాలో బాగా ఆడలేదు కాబట్టి ఐటమ్ సాంగ్ బెటర్ చూడడానికి వస్తారు, దానివల్ల కలెక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, పాత మహాభారతం ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు సినిమాలో వచ్చినట్టు వస్తున్నారు ఈ అభ్యర్థులు. ఎలా మారుస్తారు వీళ్ళని అనుకున్న తర్వాత, 1 డబ్బు, 2 కులము, 3 ప్రధానంగా చెప్పదలుచుకునేది ఏంటంటే వాళ్ళకి అనుమతులాగా ఉండాలి, సిట్ టు స్టాండ్ గా ఉండాలి, ఎదురు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏదైనా మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పొచ్చు కానీ ఆయన్ని ప్రశ్నించకూడదు మీరు అనే విధంగా తీసుకొని కండిషన్లు పెట్టుకుంటున్నారు. 2 ఇంతకన్నా ప్రమాదకరమైన విషయం కూడా జరుగుతా ఉంది. వీళ్ళ సర్వేలో ఓడిపోతాం రిపోర్ట్ వాళ్ళకు ఉంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే, ఏమైనా ఈ అభ్యర్థులు మార్చేస్తే మెరకలు జరుగుతాయని ఆలోచన ఉన్నారు. కానీ కర్ణాటకలో ఏం జరిగింది సార్, మొత్తం కొత్త సభ్యుల్ని అంతా కొత్త మందిని తీసుకొచ్చారు కదా, మరి కర్ణాటకలో గెలిచారా? అన్ని సీట్లు మార్చారు కదా, 90% ఓడిపోయారు. మరి సంక్షేమాన్ని నమ్ముకున్నారు. తెలంగాణలో ఏమైంది, ఇంతకన్నా బ్రహ్మాండ కేసీఆర్ గారు చేశారు, అక్కడే ఓడిపోయారు కదా. సో కేసీఆర్ గారి దగ్గరికి పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు విజయ సూత్రాలు నేర్పించు స్వామి, మొన్న బీఆర్ఎస్ నేత మాజీ నేత కేసీఆర్ దగ్గర కలిసినప్పుడు, అంటే బీఆర్ఎస్ అంటే బ్రదర్స్ రహస్య సమావేశంకి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏం చెప్పాడు, సిట్టింగ్లు మార్చమని చెప్పాడంట ఆయన కూడా. దాన్ని తీసుకొచ్చేటి మళ్ళీ వీళ్ళు బలంగా ఉండడం వల్ల పార్టీలు వ్యతిరేకత వస్తాం సార్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీలో సీనియర్ లీడర్ ఉన్నారు, కాంగ్రెస్ లో పాత ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మాట కూడా వినట్లేదు. వాళ్ళు చివరికి ఏంటిది, ఆయన అజయ్ కుమార్ కర్నూలు ఎంపీ, ఒకసారి సంజయ్ కుమార్ గారు ఆయన అంటున్నారు, నేను 4 సంవత్సరాలు 8 నెలలు అయిందండి, జగన్మోహన్ గారిని కలిసింది 2 సార్లు మేము కలిసాము, అది కూడా కష్టం మీద కలిసాము. అంటే తాడేపల్లి ఫోన్ చేయాలంటే భయం, తాడేపల్లికి అపాయింట్మెంట్స్ ఉండవు. మరి ఈరోజు ఎందుకు ఎమ్మెల్యేలు పిలిచి రండి రండి రండి, కొత్త దేవుడు అండి, రండి రండి, కొత్త దేవుడు వస్తున్నాడని చెప్పిస్తున్నారు. అంటే వీళ్ళు ఓటమి భయంతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, వీళ్ళ పాలసీలు ఏదైతే కుల మీడియాలో చేస్తున్న ప్రచారాలు,
అంత మాట తప్పు మడం తెప్పు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వీళ్ళు జనంలోకి వెళ్తా ఉంటే ఎమ్మెల్యే చొక్కా పట్టుకుంటున్నారు. మా పింఛన్ 45 ఏళ్లకే ఎస్టీ ఎస్సీ బీసీలు పింఛన్లు ఇస్తాను ఏడా అవాతాతలకి ఇచ్చావా ఇలేదు. మా ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు తీసేసావు, మా బీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేసావు, మా బీసీ కార్పొరేషన్ 90% సబ్సిడీ కింద ఇస్తున్న పనిముట్టు ఎందుకు తీసేసావు, మా మంగళ షాప్ కో లేదా మా రజకుల సంఘానికో లేదంటే మా యొక్క నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కార్పొరేటర్లకు మాకు సబ్సిడీ కింద వస్తువులు ఇస్తా ఉన్నారు. అప్పుడు తీసుకొచ్చారు. రజకులు అయితే వాషింగ్ మిషన్ తీసుకొచ్చారు, ఇస్త్రీ పెట్టెలు తీసుకొచ్చారు, ఫ్రీగా వచ్చేవన్నీ. మరి ఇప్పుడు లేవే, అవి ఎందుకు తీసేశారు అంటే సమాధానం లేదు. బీసీలు రిజర్వేషన్ అన్నారు, 7 రిజర్వేషన్ ఇచ్చారు, 34 రిజర్వేషన్ తీసుకొచ్చి 24 దగ్గరికి ఇచ్చేసారు. సో ఉత్సవ గ్రహాలుగా మారిపోయిన ఈ చీల్ చేసిన కార్పొరేషన్లు అన్ని కూడా 5,000 రూపాయలు అడ్డరల జీతం వాళ్ళకి ఇస్తారు. 5 లక్షల రూపాయల జీతం మాత్రం మన రెడ్డి గారి సమాజ వర్గానికి సలహాదారులు పెట్టుకుంటారు. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలు కాపు రిజర్వేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ తీసేయడంతో ప్రజలు బాగా తెలుసుకున్నారు. కామన్ గా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు తప్ప అదనంగా ఈ కులాలకి ఏమీ రావటం లేదు. పైగా వీళ్ళు వృత్తిపరమైన సమస్యలకు సంబంధించిన సబ్సిడీలు తీసేయడంతో దీంతో పాటు విదేశీ విద్య కూడా తీసేశారు. విదేశాల్లో వీళ్ళు చదువుకునే వాళ్ళు బీసీలు ఉంటే కార్పొరేషన్ నుంచి 10 లక్షల రుణాలు ఇచ్చేవాళ్ళు. అది ఇవ్వట్లేదు కదా, దాన్ని తీసేశారు సార్. ఆ పేరు కూడా మార్చారు కదా, పథకం పేరు. జగనన్న అంబేద్కర్ సార్ విదేశీ అంబేద్కర్ విద్యా విధానం పెట్టారు. ఈ మధ్య అదే రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరు పోలేదు సార్. ఇంకా బాధ కలిసి ఆల్రెడీ విదేశాలు చదువుకున్న విద్యార్థులంతా 13 టబ్బు అమ్ముకొని వచ్చేసారు భరించలేక, ఫీజులు భరించలేక. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టారు ఎస్టీసీలకి. అది ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు. ఇప్పుడు పోయేవాడు కూడా లేరు, ఎందుకంటే వీసాలు రావడం ప్రాసెస్ చాలా జరుగుతుంది, గేట్ రాయటం అన్ని. సో ఇక్కడ ఏంటంటే మసిపూసి మారేడుకే చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా పార్టీ ఎమ్మెల్యేలు మార్చినా, పార్టీ విధానాలు మారకుండా పార్టీల అభ్యర్థులు మార్చినా రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వింటా ఉన్నారు, ఇప్పుడు ఏమి చెప్పినా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే బాధుడని చెప్పి మమ్మల్ని హేళన చేశారు తెలుగుదేశం పార్టీ గర్గగా ఉండేటప్పుడు. 8-9 సార్లు కన్సల్ట్ పెంచారు, బచ్చాజీలు 3 సార్లు పెంచారు, ఆస్తి పన్ను 1000 రెట్లు పెంచేశారు. తాగే మందు మన తాగుబోతులు కూడా చూడండి సార్, నాకు అర్థం కాలేదు, నాకు తెలియక అడుగుతున్నాను. తాగుబోతుల్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. అంటే వీళ్ళుండేది గవర్నమెంట్ 5 సంవత్సరాలే కదా. తాగుబోతులు తాకట్టు పెట్టి గన్నుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ రేట్లు పెరిగిపోయి ఒకప్పుడు 30 రూపాయలకి, 40 రూపాయలకి, 50 రూపాయలకి వచ్చే క్వార్టర్ మందు ఈరోజు 300, 400 పెడితే కానీ కనపడట్లా. సో అన్ని రేట్లు కాలిపోతుంది. ఇంకో పక్క ఏంటంటే జీతాలు సరిగా రావట్లేదు. అసలు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, ఎక్కడ చేశారు? ఎలా చేస్తారు సార్ మద్యపాన నిషేధం? 25 ఏళ్ళు తాగుబోతులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లా ఓట్లు అడుగుతారో ఈ విషయం అందరూ అడగాలి. ఇంటికి వచ్చినప్పుడు మీరు మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఎందుకు చేయలేదని. ఇది ఒక తాగుబోతుతో మాట్లాడిన సందర్భంగా ఏమన్నానంటే అక్కడ కండిషన్ పెట్టారు సార్. 25 ఏళ్ళు ఒక్క షాపు కూడా తగ్గించము, ఒక్క బార్ కూడా తీసేయము, మద్యపాన నిషేధానికి అమలు చేయము అని కండిషన్స్ అప్లై చేసి దాంట్లో సీఎం కూడా సంతకం పెట్టారు. ఇలా అవుట్ అరకు నిషేధించగలిగే అవకాశం లేదే. దీన్ని పెద్ద కథ అనమాట. దీన్ని వెనక జరిగిన కథ చాలా ఉంది. సో ఈ పై కనపడదు, నిషేధిస్తాం 5 స్టార్ హోటల్ పరిమితం చేస్తాం, చేసిన తర్వాత వచ్చి మేము ఓట్లాడుతాం, ఇవన్నీ అబద్ధాలు. కార్పొరేషన్ లోన్ ఇచ్చిందే ఈ కండిషన్లు పెట్టి జగన్మోహన్ సంతకం పెడితే 20,000 కోట్ల లోన్ ఇచ్చారు. ఈయనేది మధ్య నిషేధించిన నాకు అర్థం కాలేదు. సో ఇవి జనాలు తెలియదు. ఇది తాగబోతుంది చెప్తే ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేస్తున్నారు సార్, నేను కష్టపడి మీకు ఇస్తున్నాను ఎలా చేస్తాను. సో ఏంటంటే ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఆదాయం పెరగలేదు, అప్పుల పాలైపోయాము, రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, లేకుండా ఉందిలేండి. శ్రీనివాస్ గారు మాట్లాడదాము, సరే మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ఏంటి ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పుని ఇప్పుడు తేరుకున్నాక ఆలస్యం చేస్తే బెటర్ ఏమో, చివరి దాకా నాంచుతూ వెళ్తే ఎవరికి టికెట్ వస్తుంది రాదు అనే విషయాన్ని తేల్చకుండా చివరిలో ఇస్తే గనక అప్పుడు వారు అటు ఇటు అవ్వకుండా అయిపోతారు, ఎటు వెళ్లకుండా ఉంటారని ఒక పందాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తా ఉంది.